అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు? పొలిటీషియన్ కాలేదు, ఎందుకు నందికొట్కూరు నుంచి పోటీ చేయాలని? చాలా కేసెస్, బాంబ్ బ్లాస్ట్ కేసెస్, తర్వాత గన్ షాట్ కేసెస్ ఎక్కువ. సో మీరు పూర్తిగా వైద్య రంగాన్ని సేవాభావంతోనే చూస్తున్నారా? ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకి ఎంత సేవ చేయగలుగుతారు అనేది ఆలోచించాలి. ఒక లెవెల్ ఆఫ్ మనీ వచ్చిన తర్వాత ఆర్దర్ని కాదు అని మీ పైన అంత నమ్మకం ఉంచడానికి కారణం ఏంటి? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని. నందికొట్కూరుకున్న సమస్యలు ఏంటో మీకు తెలుసా? నేను మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి. కానీ మీరు నాన్ లోకల్ అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు అక్కడ మీ ప్రత్యర్థులు. సో నాన్ లోకల్ కానే కాదు. గెలిచిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రజల్లో మమేకమైన తర్వాత ఏం చేస్తారు? ప్రజలు ఏ సమస్యను ఐడెంటిఫై చేస్తారు? అందుకు ప్రజలకి ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సుధీర్ ధార ఆయన ప్రముఖ వైద్యులు. కొన్ని వేల మందికి ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మోకాళ్ల నొప్పులను తగ్గించిన ప్రముఖ వైద్యులు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకు టికెట్ను కూడా కేటాయించారు, నందికొట్కూరు టికెట్ని. ఎందుకు? ఆయన అన్ని వేల మందికి వైద్యం అందించి ఆయన డాక్టర్ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న సమయంలో ఎందుకు రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. సుధీర్ ధార ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు మనతో పాటు. సుధీర్ ధార గారు నమస్తే అండి. నమస్కారం అండి. సుధీర్ ధార గారు, మీరొక ప్రముఖ వైద్యులుగా అందరికీ తెలుసు. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో మీరు సిద్ధహస్తులు. కొన్ని వేల మందికి మీరు ఆ ప్రయోజనాన్ని చేకూర్చారు. నిజానికి మోకాళ్ళ నొప్పులు అంటే భరించలేని బాధతో ఉంటారు, ఏంటి జీవితం అనుకుంటూ ఉంటుంటారు. అలాంటి సమయంలో అలాంటి వాళ్ళకి మీరు దేవుళ్ళ కనిపించారు, సేవ చేశారు డాక్టర్గా. కానీ ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు? సో జనరల్గా డాక్టర్ అనగానే మీకు అందరికీ తెలిసే ఒక విషయం ఏంటంటే, డాక్టరు పేషెంట్ యొక్క అంటే ప్రజల యొక్క సఫరింగ్ని ఫీల్ అవుతారు. నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా మోకాలు నొప్పితో కానీ, నడుము నొప్పితో కానీ, స్పైన్ నొప్పితో కానీ, షోల్డర్ పెయిన్తో కానీ వస్తారు. అంటే ప్రతి ఒక్కరూ తమ బాధని చెప్పుకోవడం కోసమే మన దగ్గరికి వస్తారు. సో ఆ జర్నీలో మాకు అలవాటు అయ్యేది ఏంటంటే, డాక్టర్స్గా ప్రజల బాధల్ని అర్థం చేసుకునే ఒక లక్షణము మాలో కంటిన్యూస్గా ఇన్కల్టేటెడ్. ఎప్పటి నుంచి ఇది? మేము ఎంబీబీఎస్ స్టార్ట్ నుంచి అనమాట. సో ఇది ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేస్తాం, ఎండీ చేస్తాం, ఎండీ చేసిన తర్వాత ఏదైనా కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఉన్న ట్రీట్మెంట్నే ప్రాపర్గా చేస్తుంటాం. చేస్తున్న క్రమంలో ఒక స్టేజ్కి వచ్చి సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు 51 ఇయర్స్. 51 ఇయర్స్లో నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక కొత్త ట్రీట్మెంట్ని అలోపతిలో కనుక్కున్నాను. ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు కానీ, షోల్డర్ పెయిన్స్కి కానీ, ఇతరత్ర జాయింట్ పెయిన్స్కి ఆపరేషన్ లేకుండా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ఒక కొత్త ట్రీట్మెంట్ తీసుకొచ్చాను. సో అది చాలా సక్సెస్ అయింది. అది సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను ప్రజల సఫరింగ్ ఎట్లా అయితే ఒక జబ్బులోనూ ఒక ప్రాబ్లం చూస్తానో, అదేవిధంగా పేషెంట్స్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్లోనూ ఆపరేషన్ తర్వాత కొన్ని కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్తో వాళ్ళు సఫర్ అవ్వడం చూశాను. కాబట్టి ఒక కొత్త ట్రీట్మెంట్ని కొద్దిగా రెబెలస్గా, కొద్దిగా వినూత్నంగా చేయాలని ట్రై చేశాను. సో అంటే నేను అడగాలనుకున్నది ఏంటి అంటే, ఎస్ మీరు పరిశోధనలు చేస్తున్నారు, వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి అతి చౌకగా మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తూ ప్రజలకి ఆరోగ్యపరంగా ఉన్న బాధలను తొలగించాలని అనుకుంటున్నారు. మరి ఒక మంచి వైద్యుడు, మీరు రాజకీయాల్లోకి వస్తే మంచి వైద్యుడు దూరం అయిపోతాడేమో వాళ్ళకి. మీరు రాజకీయాల్లో కాకుండా వైద్య రంగంలో రీసెర్చ్లోనే ఉండొచ్చుగా, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? సో ఈ రీసెర్చ్ అన్నది ఇది ఎప్పుడు కూడా మెడికల్, అలోపతిక్ మెడిసిన్ రీసెర్చ్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఈరోజు నేను కొత్తగా స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ మేబీ 10 సంవత్సరాలతో మారిపోతుంది. కానీ ఇక్కడ నా మైండ్ సెట్ ఏమైందంటే, ప్రజల యొక్క బాధల్ని ఇంకొక విధంగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అదేంటి? పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి. సో నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేశాను.
దానికి ముందు నేను శ్రీశైలం ప్రాజెక్ట్లో మా ఫాదర్ ఇంజనీర్ కాబట్టి సున్నిపెంటలోనే స్కూలింగ్ అంతా అయింది. తర్వాత మెడికల్ కాలేజ్ కర్నూలుకి వచ్చాను. అప్పుడు కర్నూలులో నేను అనస్థీషియా జాబ్ చేస్తున్నప్పుడు మత్తు డాక్టర్, నేను మత్తు డాక్టర్ చేస్తున్నప్పుడు చాలా కేసెస్, బాంబ్ బ్లాస్ట్ కేసెస్, తర్వాత గన్ షాట్ కేసెస్ ఎక్కువ ఈ రాయలసీమలో నందికొట్కూరు ఏరియా నుంచి వచ్చేవి. అప్పుడు మా ప్రొఫెసర్స్ వీళ్ళు కూడా అనేవాళ్ళు ఏంటంటే ఈ ఏరియా బాగా వెనకబడి ఉంది అప్పుడు కాలంలో. సో నందికొట్కూరు రియల్గానే ఒక మంచి చిన్న టౌను, అక్కడున్న కాన్స్టిట్యున్సీలో కూడాను మంచి మనుషులు ఉన్నారు కానీ చాలా సఫరింగ్లో ఉన్నారు అన్నది ఒకటి నాటుకుపోయింది అప్పటి నుంచి కూడా. సరే, తర్వాత నేను నా వైద్య వృత్తిలో డిఫరెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ రీసెర్చ్ కంప్లీట్గా ఈ ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్లో నేను చెప్పిన సెంటర్స్ అన్నీ మనవి కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక వేరే విధానం ఏంటంటే మనం పనిచేసిన ఏరియాలో, మనము చిన్నప్పటి నుంచి ఉన్న ఏరియాలో ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీలో పొలిటికల్గా రాజకీయంగా వెళ్తే ప్రజలకు ఇంకా దగ్గర అవుతాము, ప్రజల కష్ట సుఖాలని ఇంకా తెలుసుకుంటాము, ప్రజల కష్ట సుఖాలని ఒక డాక్టర్గా, అంటే అదర్వైజ్ వైద్యం కాకుండా మిగతావి కూడా మనం ట్రీట్ చేయొచ్చు, మిగతా వాటి కష్ట నష్టాలను కూడా మనం కనుక్కొని వాళ్ళకి సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి వైద్యం కూడా, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని లేదంటే చెన్నైలో కూర్చొని బెంగళూరులో చూసుకొని చాలామంది ప్రజలు ఆల్ ఓవర్ ద కంట్రీ నా దగ్గరకు వస్తారు. అదే నాకు ఇష్టమైన నందికొట్కూరు దగ్గర ఆ ఊర్లో కానీ నేను డాక్టర్గా ఉన్నానంటే అక్కడ ఊర్లో వాళ్ళకి, అక్కడున్న మండలాల వాళ్ళకి, అక్కడున్న విలేజెస్ వాళ్ళకి అందరికి కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను ఇంకా చాలా దగ్గర అవుతానని చెప్పి ఆ ఉద్దేశంతో నందికొట్కూరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు డాక్టర్గా ఇంత బిజీగా ఉన్నారు కదా, మరి రాజకీయాల్లో ప్రజలకు అంత దగ్గరగా ఉండగలుగుతారా మీరు ఎంత డాక్టర్గా బిజీగా ఉంటూ వైద్య వృత్తిలో? రోజు నేను దగ్గర 100 మంది పేషెంట్స్ చూస్తుంటాను. 100 మంది పేషెంట్స్ వాళ్ళ డిఫరెంట్ బాధలతో వస్తుంటారు. నేను అనుకున్నది, నేను ఇంకా పొలిటీషియన్ కాలేదు, పొలిటీషియన్ అవ్వబోయే ముందు నేను ఒక కామన్ మ్యాన్గా ఏమనుకుంటానంటే, నేను ఎప్పుడైతే ప్రజల బాధల్ని ఒక డాక్టర్గా అర్థం చేసుకోగలనో అదేవిధంగా ప్రజలకున్న డిఫరెంట్ సమస్యలు నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ విలేజెస్లో డిఫరెంట్ మండలాల్లో ఈజీగా నేను వాళ్ళకి కనుక్కొని వాళ్ళకి 24 hours 24/7 365 days కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి కంప్లీట్గా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్గా మళ్ళీ సాల్వ్ చేసి ఒక న్యూ నందికొట్కూరు అంటే నవ నందికొట్కూరుని తయారు చేసే ప్రక్రియలో అక్కడున్న లీడర్స్ కానీ మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను తోడ్పడతానని నేను అనుకుంటున్నాను, అది నా నమ్మకం. ఓకే డాక్టర్ గారు, వైద్యం అనేది చాలా అంకిత భావంతో చేయాల్సినటువంటి వృత్తి, రాజకీయాలు కూడా పూర్తి సేవాభావంతో చేయాల్సినటువంటి వృత్తి. కానీ క్వశ్చన్ నేను ఎందుకు అడగాలనుకుంటున్నానంటే, ఇది కొంచెం మీ వ్యక్తిత్వానికి సంబంధించింది కూడా అవ్వచ్చు. ఈ రోజుల్లో వైద్యం పూర్తిగా వ్యాపారపరం చేసేసారు. సో మీరు పూర్తిగా వైద్య రంగాన్ని సేవాభావంతోనే చూస్తున్నారా? ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంత సేవ చేయగలుగుతారు అనేది ఆలోచించాలి కాబట్టి. సో వైద్యులు అంటే మీరు అనుకున్నట్టు అంత కమర్షియల్ కాదు వైద్యులు. ఎందుకంటే మెడికల్లో ఎలా ఉంటుందంటే, మనము ఒకరిద్దరు ఎవరన్నా ఇటువంటి కమర్షియల్ అవుతున్నారంటే అందరు డాక్టర్లు అట్లే ఉంటారు అనుకుంటుంటాం. అది కరెక్టే కాదు. ఎందుకంటే సేవా దృక్పథంతో డాక్టర్లు ఎంతోమందిగా ఫ్రీగా చేయడము, ఎంతోమందికి చాలా తక్కువగా చేయడము, ఎంతోమందికి లాభం లేకుండా ట్రీట్మెంట్ చేయడం, కొన్ని 100 మంది 100 మందిలో 90 మంది అలాగే ఉంటారు. ఎవరో కొంతమంది ఇప్పుడు ఈ కార్పొరేటైజేషన్ అయిపోయిన తర్వాత అట్లా జనరల్గా ప్రజలు అట్లా అనుకోవడం కామన్. సో సేవా దృక్పథం, రాజకీయాలు అనేది పూర్తి సేవ. మీరు వైద్య వృత్తిలో ఉండి చాలా ఫేమస్ డాక్టర్గా ఉన్నారు, కొన్ని 100 మంది పేషెంట్స్ మీ దగ్గరకు వస్తారు, దాని ద్వారా ఈ కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుంది. కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ ఆదాయాన్ని అంతటిని వదిలేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సిద్ధంగానే ఉన్నారు అందుకు? తప్పకుండా సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే ఒక లెవెల్ ఆఫ్ మనీ వచ్చిన తర్వాత జనరల్గా అంటే అది అందరిలో ఉండకపోవచ్చు. నాలో ఉన్నది ఏంటంటే, సరే 50 years అయిపోయింది, 50 yearsలో మంచిగానే సక్సెస్ అయ్యాను నేను డాక్టర్గా, మనీ వైజ్ కానీ నేమ్ వైజ్ కానీ. సో నెక్స్ట్ ఏదైనా చెయ్యాలి అంటే జనరల్గా మంచి మాడ్యూల్ ఏంటంటే ప్రజలకు సేవే. సో ప్రజలకు సేవ ఎప్పుడు చేయగలము? ఒక పొలిటీషియన్ అయితే చేయగలము. పొలిటీషియన్గా మనకు నచ్చిన ప్లేస్లో మనం దిగి ప్రాపర్గా కానీ ప్రజలకి ఏ విధమైన సెల్ఫ్లెస్గా
మనకి స్వార్థం లేకుండా చేయగలను అన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ టఫ్ టాస్క్ని, ఎందుకంటే నాకు చాలా పెద్ద ప్రాక్టీస్ ఉంది. నాకు హైదరాబాద్లో సెంటర్ ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఇంకో సెంటర్ వస్తుంది, బెంగళూరులో ఇంకో సెంటర్ వస్తుంది. ఇవన్నీ కూడా వదులుకొని ఇప్పుడు రాజకీయాలు రావడానికి ముఖ్యమైన కారణాలు ప్రజల సమస్యలు నేను ఫీల్ అయ్యి ప్రజల సమస్యలను తీర్చగలను అన్న ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే, ఎందుకు నందికొట్కూరు నుంచే పోటీ చేయాలనుకున్నారు? నేను యాక్చువల్గా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కర్నూలు జిల్లాలోనే ఉన్నాను. మా ఫాదర్ ఇంజనీర్ ఆయన. సో శ్రీశైలం ప్రాజెక్ట్లో ఆయన కెరీర్ అక్కడ స్టార్ట్ చేశారు. సున్నిపెంటలో నాకు ఊహ తెలిసింది. ఆ ఊహ తెలిసిన తర్వాత స్కూలింగ్ మొత్తం సున్నిపెంటలో అయింది. తర్వాత మెడికల్ కాలేజ్కి నేను మళ్ళీ కర్నూలు మెడికల్ కాలేజ్కి వచ్చాను. కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను, ఎండీ చేశాను. దాని తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్లోనే నంద్యాల డిస్టిక్లోనే నా వైఫ్ నేను పెళ్లి చేసుకున్నాను. నంద్యాల డిస్టిక్ నా వైఫ్ డాక్టర్ శ్రీలతారెడ్డి, తను చాగలమరి నుంచి. అక్కడి నుంచి తర్వాత నా ఎండీ తర్వాత ఒక 11 years ప్రాక్టీస్ కర్నూలులో చేశాను. తర్వాత ఈ ట్రీట్మెంట్ ఏదైతే చేస్తున్నానో ఈ ట్రీట్మెంట్ కోసం నేను 2011లో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో హైదరాబాద్లో ఇప్పుడు వరకు ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నాలో ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో, అంటే పాలిటిక్స్లో రావాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేసి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొత్త నూతన పరిపాలనా విధానం నచ్చి ఆయన చేస్తున్న ఈ ఎన్నో సేవలు ఇప్పటి వరకు ఏ స్టేట్లోనూ కంట్రీలో జరగవు, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి దానికి నేను ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు సేమ్ మళ్ళీ కర్నూలు డిస్టిక్లోనే నందికొట్కూరుకి. అదే అడగనుకున్నాను, రాజకీయాల్లో అట్రాక్ట్ చేసింది ఎవరు అని? జగన్మోహన్ రెడ్డినా? సో మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐడియాలజీ కానీ ఆయన అంత చిన్న ఏజ్లో అంత ఎక్స్ట్రీమ్లీ వెరీ ఎఫెక్టివ్ పరిపాలనని ఆయన ఇచ్చినట్టు నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటివరకు మన రాజకీయం చూస్తున్నాము, పరిపాలన చూస్తున్నాము, డిఫరెంట్ స్టేట్స్లో ఏం జరుగుతుందో చూస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద లీడర్స్ ఫస్ట్ నుంచి ఉన్నారు చీఫ్ మినిస్టర్గా, వాళ్ళ సిస్టమ్ చూస్తున్నాము. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నది 2013లో ఫామ్ అయిన వెరీ పూర్ స్టేట్. ఎందుకంటే సరైన వనరులు లేవు, హైదరాబాద్ డివైడ్ అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రంలో అంత ఇన్కమ్స్ లేవు. అటువంటి స్టేజ్లో కూడా 2019 కూడా 2014 నుంచి స్ట్రగుల్ అవుతాయి ముఖ్యమంత్రి గారు. 2019లో ముఖ్యమంత్రి ఈ 5 yearsలోనే మళ్ళీ 5 yearsలో 2 years కోవిడ్కి వెళ్ళిపోయింది. 3 yearsలో ఆయన చేసిన రిఫార్మేషన్స్, ఆయన చేసిన ఈ నవరత్నాలు కానీ, ఆయన చేసిన గ్రామ సచివాలయాలు, తర్వాత రైతు భరోసా, తర్వాత అమ్మ ఒడి, నాడు నీడు, ఇవన్నీ కానీ మీరు అంటే నేను పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నా కాబట్టి వీటి గురించి నాకు బాగా తెలుసు, మీకు అందరూ తెలిసి ఉండకపోవచ్చు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరిని అడిగితే ఇది ఎంత ఎఫెక్టివ్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసేది, ఎంత ఇది కానీ కంటిన్యూ అయిందంటే ఆంధ్ర రాష్ట్రము మొత్తం అన్ని రాష్ట్రాలకెల్లా అత్యున్నతమైన అవుతుంది. దాంట్లో డెవలప్మెంట్ చూసి చాలా రాష్ట్రాలు ఫాలో అవుతాయని గ్యారంటీగా నమ్మిన వ్యక్తిలో ఫస్ట్ నేను. అందుకనే నా డాక్టర్ వృత్తికి నేను స్వస్తి చెప్పి నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే మీరు ప్రజా సమస్యల గురించి మీరు తెలుసుకుంటూ ఉంటారు, ఎందుకంటే తీరిక లేని వైద్య వృత్తిలో మీరు ఉంటారు కాబట్టి. అలాంటి సమయంలో కూడా మీరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని ఎప్పుడైనా దృష్టి పెట్టారా? జనరల్గా డాక్టర్స్ ఎప్పుడైనా మా ఫ్యామిలీ మీట్స్ జరుగుతాయి, పార్టీస్ జరుగుతుంటాయి, కాన్ఫరెన్స్ జరుగుతాయి, ఎక్కువ మాట్లాడేది పాలిటిక్సే. ఓకే, పొలిటికల్ లీడర్సు అసలు మనకి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది, ఇంతకుముందు సీఎంస్ పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఏం రిఫార్మేషన్ జరుగుతున్నాయి. ఐ థింక్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ జనరల్గా ఏదైనా గ్యాదరింగ్లో పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. సో కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఒక 1 year నుంచి ఇలా పాలిటిక్స్లో ఎంటర్ అవుతారు, ఇంకా డీప్గా స్టడీ చేయడం జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా పదవి తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన పరిపాలన ఎంత అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందో అది మిస్ అయ్యే సమస్య లేదు ఎవరికి. సో నార్మల్గా ఒక చీఫ్ మినిస్టర్ మారాక ఇంకో చీఫ్ మినిస్టర్, నార్మల్ పరిపాలన విధానం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి స్పెషల్ ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండాని జనరల్గా ఇప్పుడు వరకు మనము ఎవరు కూడా చూస్తుంటారు. అది అంత కరప్షన్ లేని, కంటిన్యూస్గా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఆయన పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ వరల్డ్లోనే ఎక్కడా లేవు.
అంత ఎక్స్ట్రీమ్ బ్రిలియన్స్తో చేసిన ఆయన వర్క్ ఈ 5 years. సో బేసికలీ అదే అట్రాక్ట్ అయింది, అందుకని పాలిటిక్స్లో రావడం జరిగింది. ఓకే, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్దర్ని కాదు అని సీఎం జగన్, వైసీపీ అధినేత జగన్ మీపైన అంత నమ్మకం ఉంచడానికి కారణం ఏంటి? సో అంటే ఆర్థర్ గారి గురించి జనరల్గా నాకు అక్కడ లోకల్ పాలిటిక్స్ ఇంతకుముందు ఏం జరిగా అంతగా ఐడియా లేదు. అంటే ఇప్పుడు హైకమాండ్ జనరల్గా మనం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఎస్ డాక్టర్ గారు మీరు డాక్టర్స్ పాలిటిక్స్లోకి వస్తే చాలా మంచిది, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్లోకి వస్తే, పర్టికులర్ డాక్టర్స్, ఎందుకంటే మీకు రియల్గానే సఫరింగ్లో ఉన్న ప్రజల్ని ఎట్లాగా నార్మల్గా తీసుకురావాలన్న భావన ఉంటుంది. సో అందుకని మీరు రావాలన్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే నాకు ఆ కాన్స్టిట్యున్సీ చెప్పడం జరిగింది. అంతకంటే పెద్దగా ఇన్ఫర్మేషన్ నాకు అక్కడున్న లాస్ట్ 5 yearsలో పాలిటిక్స్ గురించి అంతగా తెలియదు అండి. సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ రాకపోవటం, ఇవన్నీ అక్కడ మీకు సీట్ రావటం, వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? నాకు సపోర్ట్ చేయరండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. ఆయన స్కీమ్స్ కానీ, ఆయన ప్రజలపై చూపిన ఇంట్రెస్టు, ఆయన ఇచ్చిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో దాంట్లో అక్కడ ఎవరు నిలబడినా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయాలి. అది కాక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తరపున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఒక యంగ్స్టర్, ఆయన యూత్ ఐకాన్ ప్లస్ ఆల్సో సాఫ్ చైర్మన్, చిన్న వయసులోనే అత్యున్నతమైన రాజకీయ పరిజ్ఞానం కలిగిన, ఇప్పటివరకు నేను అటువంటి వ్యక్తిని చూడలేదు. ఎందుకంటే ఆయన 30 yearsలో ఆయన మాట్లాడే విధానం, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఇంట్రెస్టు, కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలని ఆయన ఎంత తహతాలాడుతుంటారు. అండ్ అంత చిన్న వయసులోనే ఎంతమంది ప్రజలకి ఒక ప్రియతమ నాయకుడు అయ్యాడో మీరు నందికొట్టుకు వెళ్తే తెలుస్తుంది. సో చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా మనం చూస్తుంటాము. సో సిద్ధార్థ రెడ్డి గారి సహకారంతో, మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే నేను నందికొట్కూరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరి సహకారంతోనే నందికొట్కూరు ప్రజలకి ఎంత బెటర్గా చేసి ఒక నందికొట్కూరు, ఒక కొత్త నందికొట్కూరుని నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజెంట్ చేయడమే నా ముఖ్య ధ్యేయం. ఓకే, మీరు డాక్టర్ కాబట్టి వైద్యులకు ప్రాణం పోయటమే డాక్టర్లకు తెలిసింది. కానీ కుళ్ళు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ రాజకీయాల్లో మనం చూస్తుంటుంటాం. మరి ఇవేమీ లేని మీరు రాజకీయాల్లో నెగ్గుకు రాగలనని అనుకుంటున్నారా? అంటే ఇవన్నీ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఈ కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉండొచ్చు, నేర్చుకుంటాం, ఏం జరుగుతుందో చూస్తాం. అంటే కుళ్ళు, కుతంత్రాలు ఉంటే దానికి దూరంగా ఉంటాము. మనము దిగిన ఫోకస్ పాయింట్ ఏంటి అంటే ప్రజలు. సో ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు, ప్రియతమ ముఖ్యమంత్రి, ఆయన ఏ ఆశీస్సులు ఏమున్నాయో, నెక్స్ట్ ఆశయాలు ఏమున్నాయో, ఆయన నెక్స్ట్ 5 years ఏం ప్లాన్స్ పెడతారో అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళడమే మన బాధ్యత. సో నాకు ఒక మంచి లీడర్ ఉన్నారు అక్కడ, పెద్ద లీడరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఆయన సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ కుళ్ళు కుతంత్రాలకు దూరంగా ఉండి ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి, అంటే అంటే నేను డాక్టర్గా, హైలీ క్వాలిఫైడ్గా, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా నేను ఒక డిఫరెన్స్ చూపించాలి ఒక కాన్స్టిట్యున్సీలో. అంటే చీఫ్ మినిస్టర్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100 రెట్లు ఎన్హాన్స్ చేసి చూపించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశము పాలిటిక్స్లో రావడం, నందికొట్కూరు సెలెక్ట్ చేసుకోవడం. సుధీర్దార్ గారు, వైద్య వృత్తిలో బిజీగా ఉన్నారు కదా, సో ఇప్పుడు మీరు నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారు. ఏంటి నందికొట్కూరుకున్న సమస్యలు ఏంటో మీకు తెలుసా? ఏం చేస్తారు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి? నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి, ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు, అంటే నా వయసు అప్పుడు 19 ఏళ్ళు 20 అప్పటి నుంచి కూడా నందికొట్కూరులో ఉన్న సమస్యలు కానీ, నందికొట్కూరులో నుంచి చాలామంది డాక్టర్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నందికొట్కూరు పేషెంట్స్ వస్తుంటారు, నందికొట్కూరు విజిట్ చేయడం జరిగింది. నేను చేసే అనస్థీషియా ప్రాక్టీస్లో ఎవ్రీడే నేను నందికొట్కూరు వెళ్ళి అక్కడ హాస్పిటల్స్లో సర్జరీస్కి అనస్థీషియా ఇచ్చేవాడిని. ఓకే. సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్, పగిడాల నుంచి పేషెంట్స్ వస్తారు, ముచ్చుమర్రి నుంచి పేషెంట్స్ వస్తుంటారు, జూపాడ బంగ్లా నుంచి పేషెంట్స్ వస్తుంటారు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్ని ఊర్లతో కూడా సుపరిచితం అనమాట. నాకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉండేవి. ఎందుకంటే కర్నూలులో నేను నా 51 yearsలో కర్నూలులో 40 years ఉన్నాను నేను. సో 40 years కర్నూలులో, నాది ఓన్లీ 10 years హైదరాబాద్కి వచ్చాను అనమాట. సో 40 yearsలో నందికొట్కూరు ఎంత ఉంది? 25 kilometers ఉంది కర్నూలు నుంచి. సో నందికొట్కూరులో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా నాకు నా ఇంటర్మీడియట్ ప్లస్ ఆల్సో ఎంబీబీఎస్ డేస్ నుంచి కూడా తెలుసు. సో ఆ ప్రతి ప్రాబ్లమ్ని ఇప్పటి వరకు
ఈ 2019 నుంచి ఇప్పుడు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా డెవలప్ చేశారు. ఆయన స్కీమ్స్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు, రోడ్స్ బాగు చేశారు, పిల్లలకి చదువులు కానీ, స్కూల్స్ రిఫార్మేషన్స్ కానీ, ఇంకా పోతే సచివాలయాలు అండ్ ఆల్సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హెల్త్ క్లినిక్స్ ప్రతి దాంట్లో. సో చాలా డెవలప్ ఉంటాయి. కాకపోతే డెవలప్మెంట్ అన్నది ఒక సక్సెస్ కాదు. ఎవ్రీ డే డెవలప్మెంట్కి నెసెసిటీస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు డెవలప్మెంట్ ఇంత అయిందంటే నెక్స్ట్ కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, అది డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఎప్పుడూ ఆగదు, డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి. దానికి చీఫ్ మినిస్టర్ గారు ఏ పాలసీస్ అయితే తీసుకొస్తారో, ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో అయిపోయిన పాలసీస్ తోటి ఇంకా ఎన్హాన్స్ చేసి కొత్త పాలసీస్ తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. దాంతో నందికొట్కూరు ప్రజలకి ఇప్పుడున్న జీవన ప్రమాణికం, ఈ ఇండికేటర్ ఆఫ్ లైఫ్ కంటే ఇంకా క్వాలిటీస్ పెంచాలని చెప్పి అదే ముఖ్య ఉద్దేశం. ఓకే, కానీ మీరు నాన్ లోకల్ అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు అక్కడ మీ ప్రత్యర్థులు. అదే ఎవరికి తెలియదండి, ఎందుకంటే నేను హైదరాబాద్లో 10 ఇయర్స్ ఉన్నాను కాబట్టి ఒకరు కడప అన్నారు, ఒకరు వేరే డిస్ట్రిక్ట్ అన్నారు. అదేం కాదండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కర్నూలు జిల్లాలో ఉన్నాను. నాకు ఊహ తెలిసి నేను ఎల్కేజీ స్టార్ట్ అయింది శ్రీశైలంలో, సున్నిపెంటలో. అక్కడి నుంచి స్కూలింగ్ అంతా శ్రీశైలంలో జరిగింది. దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఇమీడియట్గా కర్నూలు మెడికల్ కాలేజ్కి వచ్చాను. కర్నూలు మెడికల్ కాలేజ్లోనే ఎంబీబీఎస్ ఎండీ చేశాను. ఎండీ అయిన తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు ఏరియాలోనే, కర్నూలు సిటీలో నందికొట్కూరు, ఆత్మకూరు ఈ ఏరియాలోనే నేను మత్తు వైద్యుడిగా ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత కర్నూలులోనే ఇంతకుముందు చెప్పినట్టు నా వైఫ్, నేను పెళ్లి చేసుకుంది కూడా చాగల్మరిలోనే. సో జనాలు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి. మా ఫాదర్ ఇంజనీర్ కాబట్టి కొన్ని ప్లేసెస్ తిరిగాం. కానీ నా 51 ఏళ్లలో 40 సంవత్సరాలు నేను కర్నూలు జిల్లాలోనే ఉన్నాను. సో అందుకనే నాకు కర్నూలు అంటే ఇష్టము, నందికొట్కూరు అంటే ఇష్టము, అందుకనే నందికొట్కూరు. సో నాన్ లోకల్ కానే కాదు, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ సంవత్సరాలు నేను కర్నూలు జిల్లాలోనే ఉన్నాను. కానీ అది మీకు అడ్వర్స్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండదా? మీరు నాన్ లోకల్ అని మీ ప్రత్యర్థులు పదే ఆ విషయాన్ని తీసుకుని రావటం. నాన్ లోకల్ కాదు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోటి నాన్ లోకల్ అన్నది కంప్లీట్లీ అది ఇంటూ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇది పాయింట్ కాదు. ఎందుకంటే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేటివ్గా ఆయన చేస్తున్న మంచి పనులు, ఆయన చేస్తున్న మహోన్నతమైనటువంటి ఏదైతే ఈ పరిపాలన దక్షత ఉందో దాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాను. నాన్ లోకల్ అన్న విషయం తప్పు. నేను లోకలే కాబట్టి దాని గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికే మళ్ళీ పట్టం కడతారు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ నందికొట్కూరులో గెలవబోతుంది. కానీ అక్కడ టికెట్ కోసం ప్రయత్నించి టికెట్ ఆశించి భంగపడ్డవాళ్ళు మీ విజయానికి కృషి చేస్తారని నమ్ముతున్నారా? అదే కదా, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇదంతా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము ఎంతైతే కష్టపడ్డారో దాంట్లో ఈ లీడర్స్ కూడాను ఏదో వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చు, కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అందరు లీడర్స్కి సపోర్టివ్గానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి ఎవరు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలో నడుచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. ఆ షూరిటీ కూడా మాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అటువంటి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వైద్యుడిగా మీరు ప్రజలకే చేస్తున్నటువంటి సేవ ఏంటి, మేలు ఏంటి, మీరు తీసుకొచ్చినటువంటి రీసెర్చ్ రిఫార్మ్స్? సార్ బేసికలీ నేను ఎంబీడీ అయిన తర్వాత ఎండీ నాదేంటంటే అనస్థీషియా అంటే మత్తు ఇవ్వడం అన్నట్టు. అంటే డిఫరెంట్ సర్జరీస్కి పేషెంట్కి నొప్పి లేకుండా సర్జరీ చేయించి మళ్ళీ రికవర్ చేయడం, ఇది మత్తు వైద్యం. సో మత్తు వైద్యుడిని నేను ఎండీ అందులోనే చేశాను. కాకపోతే సర్జరీ చేస్తున్నప్పుడు ఎక్కువ సర్జరీలో వాళ్ళు ఏదో కట్ చేసి ఆపరేట్ చేస్తుంటారు, కానీ బాడీ యొక్క మొత్తం పేషెంట్ యొక్క వైటల్స్ అంటే బ్లడ్ ప్రెషరు, తర్వాత వైటల్స్, పల్స్ రేటు, సాచురేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ సేఫ్గా సర్జరీని చేయించడం మా బాధ్యత. సర్జన్ ఏదో కట్ చేసేసి కొత్త పెట్టడము ఇవి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని జాయింట్ సర్జరీస్, నీ జాయింట్ సర్జరీ కానీ, షోల్డర్ జాయింట్ సర్జరీ కానీ, వీటికి ఆ పార్ట్ మార్పిడి చేయడము. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, మీరు వైద్యులు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత సీఎంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారు. కానీ స్థానికంగా ఉన్న అభ్యర్థి కూడా మాకు ఎంత అందుబాటులో ఉంటారు, మీ
మీ వ్యక్తిత్వం, మీరు ఎలాంటి వారు అనేది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఆ దృష్టితో అడిగాను. ఒకటేంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ప్రజలకి ఇప్పటివరకు చేసినటువంటి మేలు. సెకండ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మన ఎమ్మెల్యేగా ఉంటే చాలా మంచి జరుగుతుంది. దాని మీద ఆయన డాక్టర్ అయితే ప్రజల బాధలు జాగ్రత్తగా గమనించగలరు. ఆ సింపతితో, ఆ ఎంపతితోటి ప్రజల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ బాధల్ని కనుక్కొని డే నైట్ ఆయన అందుబాటులో ఉంటారు. ఒకటి ప్రజల సమస్యలే కాకుండా వైద్యంలో కూడాను ఏ రోజన్నా వెళ్ళి తలుపు కొట్టచ్చు, ఏ టైంలో అన్నా కానీ ఆయనకి ఫోన్ చేసి హెల్త్ సమస్యలు తీర్చుకోవచ్చు అన్న ఒక ఎక్స్ట్రా మైలేజ్ డాక్టర్స్కి ఉంటుంది అనమాట. సో ఆ డాక్టర్ వృత్తి నుంచి వెళ్ళిన వాళ్ళు రియల్గా కరెక్ట్గా కానీ మనము రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా ప్రజల కష్టసుఖాలని తెలుసుకుంటే తిరుగులేని నేత అవుతాడనమాట. దేనికన్నా అది కూడా నేను నమ్ముతున్నాను. అదే ప్యాషన్ తోటి నా ప్రాక్టీస్ కూడా నేను వదిలి ఈరోజు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, మీరు నందికొట్కూరులో గెలిచిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రజల్లో మమేకమైన తర్వాత ఏం చేస్తారు? ప్రజలకు ఏ సమస్యను ఐడెంటిఫై చేస్తారు అక్కడ నందికొట్కూరు? సో ఇప్పుడు ఈ 5 ఇయర్స్లోనే 2 ఇయర్స్ పోయిన తర్వాత 3 ఇయర్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో డెవలప్మెంట్ ఆల్రెడీ చేశారు. కానీ డెవలప్మెంట్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇది ఎండ్ ఉండదు. ఈరోజు అయిపోయింది డెవలప్మెంట్, నందికొట్కూరు ఇంకేం చేయాల్సి ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజలకి ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొత్తవి తీసుకురావాలి, కొత్త ప్లాన్స్ తీసుకురావాలి. అవి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రాపర్గా పెట్టాలి, వాటిని మెయింటైన్ చేయాలి. దీంట్లో ఫస్ట్ ఒకటి వచ్చేసేసి వాటర్. సో వాటర్ కల్టివేషన్కి వాటర్ కావాలి, డ్రింకింగ్కి వాటర్ కావాలి. దీనికి ప్రాపర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రాజెక్ట్స్లో కూడా ఉన్నాయి. నేను మా ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో కూడా నేను డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏమేమి చేయాలో ఒక రోడ్ మ్యాప్ చేసుకున్నాము. ఆ రోడ్ మ్యాప్ చేసుకొని ఈ అగ్రికల్చర్కి వాటరు, డ్రింకింగ్ వాటరు ఎక్కడ సమస్యలు ఉన్నాయో కంప్లీట్గా రికవర్ చేయడానికి సీఎం గారితో మాట్లాడి కంప్లీట్ చేయడం. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేది ఎడ్యుకేషన్లో వరల్డ్లోనే ఇప్పటివరకు లేని రిఫార్మేషన్స్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఏంటి అంటే చిన్నపిల్లల్లో చిన్న క్లాసెస్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియం మనకు అందరికీ తెలుసు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ముందుకెళ్ళలేవు, జాబ్స్ రావు. ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడకపోతే పని కాదు, వెంటనే నీకు డిస్క్వాలిఫై అయిపోతే. అటువంటి అద్భుతమైనటువంటి ఒక మాడ్యూల్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ చేయడం, దీన్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా కొత్త రిఫార్మేషన్స్ మన ఎడ్యుకేషన్లో తీసుకురావాలి. ఇది కాకుండా నా ఓన్ పని వైద్యం. సో వైద్యం ప్రతి మనిషికి కూడాను కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ నందికొట్కూరులో. ఆ ట్రైబల్ ఏరియాస్లోకి వైద్యం అంత అందడం కష్టమవుతుంటుంది. అంటే ఇప్పుడు ఉంది, కానీ అది మెయింటైన్ చేయగలగాలి. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. ఇంకా హెల్త్ అన్నది ప్రతి మనిషికి నూకన్ కార్నర్లో ఎక్కడ మూలలో కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్ళడం నా బాధ్యత. ఎందుకంటే సీఎం గారు, నేను డాక్టర్ కాబట్టి ఆ నందికొట్కూరు నుంచి ఎటువంటి కూడాను హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇష్యూస్ రాకూడదు. సో హెల్త్ నెక్స్ట్. దాని తర్వాత ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనరల్గా రోడ్స్ కానీ లేదా డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నందికొట్కూరులో, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నందికొట్కూరు ఇప్పుడు ఒక మున్సిపాలిటీ. దీన్ని ఏంటంటే ఒక టౌను, సిటీ లెవెల్కి తీసుకురావాలి. సో బేసికలీ అట్లా డ్రీమ్ కానీ చేయలేదనుకోండి, మనం ఏం చేయలేం. సో డ్రీమ్ ఏంటంటే దీన్ని ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్గా తయారు చేయాలి, ఇంకా అందమైన ప్లేస్గా నందికొట్కూరుని, చుట్టుపక్కల ఉన్న మండలాలని, విలేజెస్ని చేయాలి. దీనికి కంప్లీట్గా మా సమన్వయకర్తతో మాట్లాడి దాన్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఏమేమి డెఫిసిట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏం చేయాలి, కొత్త పాలసీస్ ఫామ్ చేయడము, లీడర్స్ అందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్ళడము, లీడర్స్తో మాట్లాడడము, లోకల్ లీడర్స్తో మాట్లాడి ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం ట్రై చేయాలి. ఒక డాక్టర్గా ఎటువంటి రిఫార్మ్స్ రావాలని అనుకుంటున్నారు? ఇంకా మనకి వైద్య రంగంలో వైద్యం ఇంకా ఎంత అందుబాటులో ప్రజలకి ఉండాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం అని ఒకటి పెట్టారు. అదేంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్. అది కూడా వరల్డ్లో ఫస్ట్ టైం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న హెల్త్ కేర్, ఇప్పుడు ఊర్లలో, విలేజెస్లో పిహెచ్సి మెడికల్ సెంటర్స్ ఉంటాయి. సో ఆ పిహెచ్సిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అంటే పిహెచ్సిని ఒక చిన్న కార్పొరేట్ హాస్పిటల్గా మార్చాలి.
కార్పొరేట్ హాస్పిటల్ అంటే మరీ అంతా కాదు, చిన్న చిన్న సర్జరీస్ జరగాలి, ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉండాలి. ఎందుకంటే చాలామంది సడన్గా చనిపోయేది ఏంటి, యాక్సిడెంట్స్ తోటి బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళు మళ్ళీ కర్నూలు వరకు ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఆ ఎమర్జెన్సీ మెడిసిన్ ఉండదు. కాబట్టి అవి పిహెచ్సి లెవెల్లోనే పెట్టాలి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లోనే పెట్టాలి. అక్కడ ఆపరేషన్ థియేటర్స్కి ఇది ఫెసిలిటీస్ ఉండాలి, డాక్టర్స్ని అక్కడ ఎంప్లాయ్ చేయాలి. అక్కడ కొన్ని స్పెషలిస్ట్ని ఎంటర్ చేసాం అనుకోండి, ఏ పేషెంట్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో చాలా డెత్స్ అవుతుంటాయి. అది ఆపడం కోసం తప్పకుండా నా వంతు నేను నందికొట్కూరు ప్రజలకి నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్రతి పిహెచ్సి, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడాను ఇంకా ఫెసిలిటీ ఇంక్రీజ్ చేసేసి, సో అక్కడికి డాక్టర్స్ని తీసుకొచ్చి, సో ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా పేషెంట్కి ఇమీడియట్ ప్రైమరీ ఎయిడ్ అక్కడ అయిపోయి సేఫ్గా హయ్యర్ సెంటర్స్కి ట్రాన్స్ఫర్ చేసేటట్టు. ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అన్నది ఒక అదృష్టము. అండ్ ఆల్సో ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆ రోజు నేను 6 o'clock కలిశాను. అంటే పొద్దునుంచి చాలా మీటింగ్స్ చేశారు, బట్ అప్పటికి కూడా ఫ్రెష్గా ఉన్నారు, చక్కగా రిసీవ్ చేసుకొని సుధీర్ రా అని చెప్పి, మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తుంటారు, మీరు ఏంటని ట్రీట్మెంట్ అని అడిగారు. కానీ ఒకటి చెప్పింది ఏంటంటే, సుధీర్, నందికొట్కూరు రాయలసీమలో నాకు చాలా ఇష్టమైన కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గం. దీన్ని ఒక డాక్టర్గా నీ చేతిలో పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే యూత్ ఐకాన్ అక్కడ ఉన్నాడు, ఆయన చాలా డెవలప్ చేశాడు. మీరిద్దరూ కలిసి ఒక సమన్వయంతో ఈ నందికొట్కూరుని ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోవాలి. మీరిద్దరూ కలిసి థంపింగ్ మెజారిటీ తోటి వైఎస్ఆర్సీకి నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఒక విజయాన్ని ఇవ్వాలి అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ దారా గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మీకు నందికొట్కూరు టికెట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారు, అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనే విషయాల గురించి చెప్పినందుకు, మొత్తానికి డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నారు, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా కొనసాగుతున్న సుధీర్ దారా ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ప్రజలకు మరింత వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే కోట్ల రూపాయల ఆదాయానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన వైద్య రంగంలో ఆయన హాస్పిటల్స్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కూడా కేవలం అవన్నీ వదిలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నందికొట్కూరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను అని సుధీర్ దారా చెప్తున్నారు. అంతేకాదు నందికొట్కూరు ప్రజలకు నిరంతరం వాళ్ళ గుమ్మం దగ్గరే వైద్యం 24 గంటలు అందుబాటులో ఉంటుంది ఆయన గెలిచినట్లయితే అని సుధీర్ దారా చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఆయనను నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధీర్ దారా గారు. ఇవి నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ దారాతో ఆర్టీవీ ఇంటర్వ్యూ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.